అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పు, నువ్వు చెప్పు. మేమైతే ఈరోజు భక్ష్యాలు చేస్తున్నాం. మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎంజాయ్ పండుగ నడుస్తుంది ఇంకా ఆడ చూపి పిన్నికి వంటలు చేస్తుంది. ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సాంబార్ అయ్యింది. చపాతీలు చేస్తున్నారులే బచ్చాలు. ఆడ పిండి పట్టినారా? వంకాయ కూర ఇంకా రుబ్బాలనా? ఎప్పుడు ఇంకా రుబ్బడంలోనే ఉన్నారా? తింటావాను? పూజ అయిపోయి అయిపోలేదా? పూజ అయిపోయి ఎట్లా నువ్వు సరిగ్గా పోయి ఫుర్రులు కూడా తినబెడతావా ఎందుకు కొంప తీసి? వంకాయలు కోసింగ్స్, నువ్వు చెయ్యి కోసుకోయింగ్స్. కోసుకేందా? కూలి మంచిగా పెడదాంలే కూరగాయలు కట్ చేసేకి. చేసి వీలైతే పోతా, వీలు సాయంత్రం చెప్పకపోతే. మా మేడం పూజ చేసి వంకాయలు కట్ చేసి అన్నీ చేసి అలిచిపోయి అన్నం ఆకలేసి ఇప్పుడు 3 చపాతీలు 1/2 కిలో బెండకాయలు కూర చేసుకొని ఒక్కతే మెక్కుతుంది పిలిచకుండా. కానీ అప్పుడే మెక్కిన పొద్దున 7 గంటలు. నాది మిషను 10 హార్స్పవర్లో నాది. నాకు 6 గంటలకే ఆకలి అవుతుంది నా మిషన్ అంట. చట్నీ గిట్ని మాకు సంబంధం లేదు. 6 గంటలకే ఆకలి అవుతుంది నా మిషన్ అంట. ఎంచుకోకుండా బాగుంది. బాగానే ఉంది. నీకు తెలియలే అబ్బా, నీకు వంటలు రావు. లేదంటే ఒక చెమ్మునిండా గ్లాస్ నీళ్ళు వస్తే ఇంకా బాగా తెల్ల బాగా నీట్గా అవుతుంది. జోన్ కాదు. వినాయక చవితి పండుగ ఉత్సవం మా ఇంట్లో బచ్చాలకి వినాయక పండగ. పూర్ణం రుబ్బుతున్నారు. గుండి వేసింగ్స్, కింద పూర్ణం పోసింగ్స్. ఈ గిన్నె అడ్డం తీయండి చెప్పండి. ఐసా ఓలేసా ఆ సై అట్టానండి, ఈ సై ఇట్టానండి. ఏ 2 చేతులు దొరుకుతున్నావు? ఒక చేత రుబ్బలా. బారుబల మేము మిక్సీలు పట్టాము. రుబ్బడి బచ్చాలే విలేజెస్. ఇది వద్దా? దీంట్లో ఏమైనా పని ఉందే? మరి ఫుండ్రం అయితే రుబ్బేది అయిపోయింది. భక్ష్యాలు తయారు చేయాలి. నువ్వే రుబ్బుతావు బా అంతా. నువ్వే రుబ్బుతా ఏం లేదు అంతే ఉండాలి. పీసులు తీసి పని పెట్టారు. పెళ్ళి చేసుకుంటే ఇది పంచేది.